అంటే ఈ ఆయుర్వేదానికి మూలం ఉమ్, అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఉమ్. అనేది మీరు ఎప్పుడైనా దాని మీద స్టడీ చేశారా? స్టడీ చేశానండి. అంటే ఇది యాక్చువల్గా ఎలా అంటేనండి, అశ్విని దేవతల నుంచి అంతకు ముందర కూడా ఉందండి. ఉమ్, అశ్విని దేవతలో కొంత చెప్పారని, తర్వాత సూర్యుడని, ఉమ్, సూర్యుడు మనుకని, మను ఇక్ష్వాకుడికని, ఇక్ష్వాకు అంటే శ్వాస అండి. ఉమ్, ఈ విధంగా వచ్చి తర్వాత మనకి చరకుడని, సుశ్రుతుడని, ఇలాగ అనేక మంది ధన్వంతరి అని. అంటే ధన్వంతరి అంటే విష్ణువు యొక్క రూపం కింద పోలిస్తారండి. ఉమ్, ఆ ధన్వంతరి శివుడు. ఉమ్, అంటే విష్ణువు అంటే త్రిమూర్తులు కలిపి ఉమ్, అశ్విని దేవతలకి, ఇంద్రుడు మొదలైన దేవతలకి చెప్పినట్టు ఉమ్, అక్కడి నుంచి ఒక్కొక్కరికి మనుకి, మను నుంచి కిందకి అలా అలా వచ్చి ఉమ్, చివరికి వచ్చింది మన చరకుడు, చరకుడు. సుశ్రుతుడు, ఉమ్, ఇలాంటి వాళ్ళందరూ బయటికి తీసుకొచ్చారు. ఉమ్, అలెగ్జాండర్ గురువు ఎవరు? ఉమ్, అరిస్టాటిల్. ఉమ్, మహామేధావి. ఆయన ఒకటే చెప్పాడు అలెగ్జాండర్కి, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏ దేశానికైనా వెళ్ళు, ఉమ్, ఇండియా జోలికి వెళ్ళొద్దు అన్నాడు. కానీ ఇండియా జోలికి వచ్చాడు. ఆయన విశ్వవిజేత అని ఎందుకు అంటారో నాకు ఇప్పటికీ అర్థం అవుదండి. ఎంత ఫూలిష్ అంటే అది. ఉమ్, అతను అట్లీస్ట్ ఆ చుట్టుపక్కల ఉన్న 10 దేశాలను కూడా జయించలేదు అది. ఉమ్, ఇండియాకి వచ్చి పౌరస్ అంటాం మనం, నార్త్ ఇండియాలో మనం పురుషోత్తముడు అంటాం. ఆ పురుషోత్తముడు అనే చిన్న రాజు మీద ఏదో కన్ను లొట్టపోయిందంటారు చూడండి, ఆ పరిస్థితిలో పారిపోయాడు. ఆడికి చావు తప్పి కన్నులట్టు. చావు తప్పి కన్ను లొట్టపోయిందంటారు చూడండి, ఆ విధంగా జరిగింది ఆడికి. అవును. ఇంత చిన్న రాజ్యాన్ని నేను జయించలేకపోయాను, మౌర్య సామ్రాజ్యం జోలికి వెళ్తే నేను ఏమైపోతానని భయంతో వెనక్కి వెళ్ళిపోతా, దారిలో చచ్చిపోయాడు. ఉమ్, అది కూడా ఇండియాలోనే విషప్రయోగం జరిగిందని కొంతమంది చెప్తారు. చేత అందుకే వాళ్ళ గురువు రావద్దన్నాడు. అతను మన నాలెడ్జ్ చూసి ఆశ్చర్యపోయా. అలెగ్జాండర్ చాలా తెలివైనడు, మంచి ఎడ్యుకేటెడ్, చాలా శాస్త్రాలు చదువుకున్నవాడు. అతను ఎప్పుడైతే ఇండియాకి వచ్చాడు, ఈ ఖగోళ శాస్త్రం, ఈ గణిత శాస్త్రం, ఈ శిల్పశాస్త్రం ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయాడు. వీళ్ళందరినీ పట్టుకుని బయలుదేరాడు అక్కడికి గురుగారికి చూపించాలని. అంటే అలెగ్జాండర్ టైం నుంచి కూడా భారతదేశం అంటే తెలిసున్న వాళ్ళకి విపరీతమైన గౌరవం అండి. ఒక తక్షశిల, నలంద యూనివర్సిటీలు అనేది ఈ భూమి మీద ఉన్నాయి అంటే ప్రపంచంలో ఓన్లీ భారతదేశంలోనే, ఇంకెక్కడా లేవండి. యూనివర్సిటీ అనే పేరే భారతదేశం నుంచి వచ్చింది. విశ్వవిద్యాలయాలు అనేవారు మనకి. అద్భుతమైన జ్ఞానం అనేది, నాలెడ్జ్ అనేది మన భారతదేశం నుంచి, అందులో ఒక భాగమే ఈ ఆయుర్వేదం. ఈ ఆయుర్వేదంలో మీరు మోడర్న్ ఆయుర్వేదానికి ఒక పితామహుడుగా దీన్ని బాగా ముందుకు తీసుకొచ్చాడంటే ఎవరిని అనుకుంటారు మీరు? అంటే మోడర్న్ ఆయుర్వేద అంటే సుశ్రుతుడి దగ్గర నుంచి చాలా అద్భుతాలు జరిగినాయండి. ఎందుకు అంటే సుశ్రుతుడు అనే ఆయన ప్లాస్టిక్ సర్జరీ మొదలుపెట్టాడు. ఇవాళ కూడా ఫారినర్స్ అందరూ కూడా వాళ్ళ దాంట్లో ఫాదర్ ఆఫ్ సర్జరీ అంటే సుశ్రుతుడు అనే చెప్తారు. మన ఇండియాలో తెలియదు, దౌర్భాగ్యం అండి. ఎప్పుడండి ఇది 6th century BCలో ఆయన మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ చేశాడు. ఓన్లీ సర్జరీనే కాదు, ప్లాస్టిక్ సర్జరీ, రైనోప్లాస్టిక్. ఆయన గ్రాఫ్టింగ్ చేసేవారండి, అనేక గ్రాఫ్టింగ్లు చేసేవారు. ముక్కులు కాడి నుంచి, బ్రెస్ట్ల కాడి నుంచి, శరీరంలో ఏ అవయవం పాడైపోతే ఆ అవయవాన్ని గ్రాఫ్టింగ్ చేశారండి. ఆ గ్రాఫ్టింగ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ అండి, ఇది అష్టాంగ హృదయం అంటారండి. ఇవన్నీ అష్టాంగ హృదయం. అష్టాంగ హృదయంలో 1లో ఇవన్నీ ఇచ్చారండి. ఇవి కూడా కొన్నే ఇచ్చాడు ఆయన, పూర్తిగా ఇవ్వలేదు అన్నీ. కొన్ని వందల ఇన్స్ట్రుమెంట్స్ని వాడాళ్ళు. ఆ వేళ శస్త్రచికిత్స అనేది చేసేవారండి. ఎంత విచిత్రం అనిపిస్తుందంటే, ఆ రోజున ఏది జరిగిందో అదే మన డాక్టర్లు ఫాలో అవుతున్నారు. ఏ విధంగానే అంటే, అప్పట్లో శస్త్రచికిత్స చేయాలి అంటే ఇంట్లో పెద్దవాళ్ళ అనుమతి, న్యాయాధికారి అనుమతి, మంత్రి అనుమతి, రాజు అనుమతి, ఇవన్నీ తీసుకున్న తర్వాత శస్త్రచికిత్స చేసేవారండి. ఇప్పుడు సేమ్ సిస్టమ్ మనకు హాస్పిటల్ ఏం చేస్తున్నారు, చిన్న కంటి పొర తీయాలన్నా కూడా మన చేత పేషెంట్ చచ్చిపోతే క్లినిక్ ఏమి సంబంధం లేదని ఒక సంతకం పెట్టించుకుని చేస్తారు. ఈ సిస్టమ్ అప్పటి నుంచే ఉండాలి, ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. ఇటువంటి రహస్యాలు ఎవరికీ తెలియకపోవడం వల్ల మనం ఏదో మాట్లాడితే చాలామందికి ఫ్యాషన్ అయిపోయిందండి. ఏమంటామంటే, ఇదే అమెరికాలో అయితేనా ఇలా ఉండదు, ఇదే అమెరికాలో అయితేనా ఇలా ఉండదు, లేకపోతే అది అలా ఉంటుంది, ఇది ఇలా ఉండదు, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అది మన దేశాన్ని మనం కించపరుస్తున్నాం అనే జ్ఞానం కూడా లేకుండా, ఒక మూర్ఖత్వంతో, అజ్ఞానంతో, భారతదేశం గురించి తెలుసుకోలేకపోవడం, భారతదేశంలో ఉన్న జ్ఞానం అనేది వీళ్ళకి కొంచెం కూడా అంటుకోకపోవడం వల్ల అలాంటి అజ్ఞానమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు సుశ్రుతుడి విగ్రహం కూడా పెట్టారండి. సుశ్రుతుడి విగ్రహం వాళ్ళు పెట్టారు.
మన వాళ్ళు పెట్టట్లేదు. Hmm. ఫాదర్ ఆఫ్ సర్జరీ కాబట్టి ఆయన విగ్రహాన్ని ఈ మధ్యనే ప్రతిష్టాపన చేయడం జరిగిందండి. అవునండి. అలాగా ఈయన ఫాదర్ ఆఫ్ సర్జరీ అని సుశ్రుతుడు ఆవేళ ఎప్పుడండి 6th century BCలో వాళ్ళ దగ్గర ఎంత గొప్ప కత్తులుండి అంటే ఆయుర్వేద శాస్త్రంలో రాసిందండి ఇది. ఒక తల వెంట్రుకని ఇలా ముక్కలు చేయడం కాదు, దాన్ని ఇలా నిలువుగా 4 బద్దల కింద చీరేయడం అంత సున్నితమైన కత్తులుండి, అంత అద్భుతమైన. అదేవిధంగా ఆయుర్వేద శాస్త్రంలో పూర్వం ఎలాగంటేనండి ఒక ఆపరేషన్ అయింది అంటే ఒక చోట కట్ చేసి శస్త్రచికిత్స చేశారు. ఆ శస్త్రచికిత్సకి కుట్లు వేసేవారు కాదండి, కుట్లు మామూలు దారంతో వేసేవారు. పైన లోపల ఏం చేసేవారండి, మన గండు జీవులు ఉంటాయి కదండి, వాటిని పట్టుకుని సీసాల్లో పెట్టుకుని ఉంచుకునేవారు, వాటికి ఆహారం వేస్తా. ఈ గండు జీవుని ఆ లోపల సూచర్స్, ఇప్పుడు ఇంటర్నల్ సూచర్స్ ఎక్స్టర్నల్ అని వచ్చినాయి కదండి, ఆ గండు జీవుని 2 చర్మాలు పక్కకు పెట్టి దాన్ని కుట్టించేవారు అక్కడ, అది పట్టేసుకునేది. గండు జీవుకి లాక్ చేయడం తెలుసు కానీ వదలడం తెలియదు. అది కుట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక పాయిజన్ అనేది మన శరీరంలోకి వచ్చి విపరీతమైన పెయిన్ వస్తుంది. ఆ పాయిజన్ అద్భుతమైన యాంటీబయాటిక్. ఆ తలకాయ అలా ఉంచి బాడీ తెంపేసేవారు. అలా ఎక్కడ కుట్లు కావాలో అక్కడ అలా దాన్ని కరిపించి దాన్ని క్లోజ్ చేసి పైన కూడా అలాగే వాటి తలతోటి కుట్టింతే వాటిల్లో అవి డీకంపోజ్ అయిపోయిన తర్వాత వాటిలంతా ఊడిపోయి కుట్లు ఇప్పవలసిన పని కూడా లేకుండా మన వాళ్ళు శస్త్రచికిత్స అనేది చేసేవారండి. అదేవిధంగా కొన్ని మూలికలు ఉన్నాయండి, బ్రెయిన్లో క్లాట్లు ఉంటే పలానా మూలిక ముక్కులో పిండితే బ్రెయిన్లో ఏమన్నా గడ్డగట్టినవి ఉంటే అవి కరిగిపోయి ముక్కు ద్వారా బయటకు వచ్చేసి బ్రెయిన్లో ఉన్న క్లాట్లన్నీ కరిగిపోతాయి, లేకపోతే క్రిములన్నీ చనిపోతాయని ఆయుర్వేద శాస్త్రంలో ఉందండి. ఇవాళ మోడర్న్ సైన్స్లో ఒక 25-30 years నుంచి అనుకుంటా ముక్కు నుంచి బ్రెయిన్ ఆపరేషన్ చేస్తున్నారు. పైప్ ఏదో పైప్. అంత క్రితం అండి చిన్న ప్రాబ్లం వచ్చినా ఓపెన్ స్కల్లే చేసేవారు. ముక్కులోంచి బ్రెయిన్కి దారి ఉందని వీళ్ళు తెలుసుకుని 30-35 సంవత్సరాలు అయ్యి ఉంటుంది. కానీ మన పూర్వీకులు 1000 సంవత్సరాల క్రితం ఎలా తెలిసిందండి, వాళ్ళు ఆపరేషన్ కూడా అక్కర్లేకుండా ఆ ముక్కులో ఆ పసర పిండితే ఆకు యొక్క రసాన్ని బ్రెయిన్లోకి వెళ్ళిపోయి ఆ బ్రెయిన్లో ఉన్న పురుగులన్నీ చచ్చిపోయి బయటకు వస్తాయి, బ్రెయిన్లో ఉన్న ఏమైనా గడ్డగడ్డని కరిగిపోతాయి. ఇంకొక అద్భుతం ఏంటంటేనండి, బ్రెయిన్లో ఫ్లూయిడ్స్ తగ్గిపోతే కోడిగుడ్డు పచ్చసోన చెవిలో వేయమన్నాండి, చెవిలో వేస్తేనంట అది లాగేసుకుంటుందంట, బ్రెయిన్కి వెళ్ళిపోతుందంట. అలాగే ఎండు జబ్బు అని ఉంటుందండి పిల్లలకి. ఆ ఎండు జబ్బు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ఎంత తిన్నా సన్నగా ఉంటారు, అరాయించిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏమన్నారంటే ఈపు మీద తమలపాకు నవిలి ఆ నోట్లోంచి తీసింది వీపుకి రాయాలంట, వెన్నుపోస అంట, రాస్తే పురుగులు వస్తాయంట బయటికి, ఆ పురుగులను పట్టగారితో తీసేయాలంట. ఫస్ట్ వైద్యం. సెకండ్ది ఏంటంటే వాళ్ళ యానస్ చుట్టూరు మనం ఇప్పుడు శిరోధారకది ఇలాగా పిండితోటి కడతారు చూడండి, ఆ పిండితోటి ఇలాగ యానస్ చుట్టూరు కట్టి కోడిగుడ్డు పచ్చసోన వేస్తే అది లోపలికి లాగేసుకుంటుందంట బాడీ. అలాగా ఆఖరు అది ఆగిపోయేదాకా డైలీ వేయాలంట ఉదయం. వేస్తే ఆ పిల్లలు ఒళ్ళు పట్టి ఆ ఎండు జబ్బుకు కారణమైన క్రిములన్నీ పోయి వాళ్ళు చక్కగా తయారవుతారండి. నేను ఒక కేసు ఆల్రెడీ చేశాను కూడా, నేను చేయలేదు, ఆ తల్లిదండ్రులకు చెప్పా. ఏం చేసినా అమ్మాయి అనమాట అసలు వర్కౌట్ అవ్వట్లేదండి, ఏం చేయాలో మాకు అర్థం అవ్వట్లేదండి, ఇలా పోస్ట్ చూడండి, ఊరికే ఒక ట్రైల్ శాస్త్రంలో ఉంది, వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. వెన్నుకి రాసేది చెప్పలేదండి, నేను ఓన్లీ ఇదే చెప్పాను, పచ్చసోన. వాళ్ళు పచ్చసోన వేస్తే వెళ్ళలేదని నువ్వు ఒకసారి ఫోన్ చేశారు, కొంచెం ప్రెస్ చేయండి, కొద్దిగా లోపలికి వెళ్ళాక అదే లాగేసుకుంటున్నాను. 2 గుడ్లు లాగేసుకుందండి ఫస్ట్ డే. అలాగా వరుసగా తగ్గుకుంటూ వచ్చి 15 రోజుల్లో పూర్తిగా 0 అయిపోయింది. ఈ 15 రోజుల్లో ఆ అమ్మాయి 3 kgs పెరిగింది. అక్కడి నుంచి మామూలుగా తయారైపోయింది. బ్రెయిన్ కూడా ఎదగలేదండి, బ్రెయిన్ కూడా ఎదిగింది విచిత్రంగా. చూడండి, అంటే ఎన్ని అద్భుతాలు ఈ ఆయుర్వేదంలో ఉన్నాయనేది తెలుసుకుంటే అండి అసలు నేను పెద్ద డిగ్రీలు ఉన్నవాడిని అది కాదండి, ట్రెడిషనల్ హీలర్ని. అయినా కూడా ఆ శాస్త్రాలు డే అండ్ నైట్ చదివి ఇలాంటి ఇంట్రెస్ట్ పాయింట్లు కనపడినప్పుడల్లా ఇంకా ఎంత అద్భుతాలు ఉన్నాయో, మనం చదువుతానే ఉండాలి జీవితాంతం, ఏదో ఒకటి నేర్చుకునే ఉండాలనే తపంతో కంటిన్యూగా అలా చదువుతా ఇవన్నీ నేర్చుకుంటా చేస్తున్నానండి.